వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు నుండి మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఎందుకంటే టీఎస్లో కానీ ఏపీలో కానీ నిర్వహించిన ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే ఏపీలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, అలాగే ఎస్ఎస్సి, బ్యాంక్, ఆర్ఆర్బి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి వెళ్ళి ఇచ్చినవే ఉన్నాయి ఇంతవరకు. అలాగే ముఖ్యంగా టీఎస్ లేదా ఏపీలో పీజీ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వరకు అంటే మినిమం ఒక 70% క్వశ్చన్స్ ఈ బుక్ నుంచి వచ్చినవే. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అర్థమెటిక్ కోసం మాత్రం తప్పకుండా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని తీసుకోండి. నేను ఈ రోజు నుంచి వెళ్ళి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అలాగే నా ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం తప్పకుండా నా వీడియోస్ రెగ్యులర్గా చూడండి. అలాగే ఈరోజు క్లాస్లో ఫస్ట్ మనం పర్సంటేజ్ అనే టాపిక్ చూసుకుందాం. ఈ పర్సంటేజ్ అనే టాపిక్ ఎందుకంటే అర్థమెటిక్లో బేసిక్ చాప్టర్ వచ్చేసి మనకు పర్సంటేజ్ని మనం తెలుగులో శాతాలు అంటారు. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్రతి క్వశ్చన్ సింపుల్గా షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైనా చాప్టరు స్టార్ట్ చేసే ముందు కాన్సెప్ట్ చాలా ముఖ్యమండి. కాన్సెప్ట్ నేర్చుకొని క్వశ్చన్లోకి వెళ్దాం. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇందులో భాగంగా ఫస్ట్ అర్థమెటిక్లో ఫస్ట్ చాప్టర్ అనేది మనకు శాతాలు. ఈ శాతాలు ఎందుకంటే బేసిక్ చాప్టర్ అండి అర్థమెటిక్ ఇది. కాబట్టి ఈ చాప్టర్ నేర్చుకుంటే మనకు ఏ చాప్టర్ అయినా కొద్దిగా ఈజీగా చేయడం జరుగుతుంది. అందుకనే మనం శాతాలు అనే చాప్టరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. శాతాలు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. నేను ప్రతి బిట్ను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి వెళ్ళి కొత్త సబ్స్క్రైబర్స్ మరియు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి. కొత్తగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాలో మాత్రం వీడియోస్ను ఫాలో కండి అండ్ షేర్ చేయండి. మధ్యలో చూసి వదిలేయకుండా క్లాస్ మొత్తం చూస్తే నెక్స్ట్ క్లాసులో ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. రెగ్యులర్గా క్లాసెస్ అనేది మీకు చెప్పి యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిస్ చేసుకోకండి. కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ బుక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ అనేది. మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యాలో మాత్రం వేరే బుక్ పట్టకుండా ఆర్ఎస్ అగర్వాల్ అనే నోట్స్ మాత్రమే పట్టండి. కొద్దిగా కష్టమైనా కానీ మనం ఈజీగా నేర్చేసుకొని సక్సెస్ కావచ్చు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ కొంచెం నేర్చుకొని లెక్కలోకి వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ చాప్టర్ మనకు పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ని మనం తెలుగులో శాతాలు అంటారు. తెలుగులో శాతాలు లేదా శాతము అని అంటారు. మనకు శాతము అంటే 100కి లేదా 100కి అని అర్థం. శాతము అంటే 100కి లేదా 100కి అని అర్థం. శాతము అంటే 100కి లేదా 100కి అని అర్థం. అలాగే దీన్ని ఏ విధంగా సూచిస్తారంటే మనకు ఈ గుర్తుతే సూచించడం జరుగుతుంది. ఏ విధంగా సూచిస్తారు? ఇక్కడ ఉన్న మీకు గుర్తుతే సూచించడం జరుగుతుంది శాతాన్ని. అలాగే 1%ని మనం ఎలా రాస్తామంటే 1/100గా రాయొచ్చు. 1%ని ఏ విధంగా రాయొచ్చు? 1/100
100గా. ఇందులో లవం 1 హారం 100గా ఉంది. ఇక్కడ చూడండి మీరు, హారము 100గా గల భిన్నాలను హారము 100గా గల భిన్నాలను కూడా మనము శాతము అంటారు. హారము 100గా గల భిన్నాలను శాతము అని అంటారు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 అనేది మనకు రేటును సూచించడం జరుగుతుంది. 1 అనేది రేటుని సూచిస్తారు. 1 అనేది 1 అనేది మనం రేటుగా సూచించడం జరుగుతుంది. అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చూస్తే, 40%ని మనం ఏ విధంగా రాస్తామంటే 40%ని బై 100గా రాసుకుంటే 0 పోతే 2 2 2 5 10 ఈక్వల్ టు 2/5గా రాయొచ్చు. 40%ని ఏ విధంగా రాసామంటే 40/100 ఉంది కాబట్టి బై 100గా రాసాము. 0 క్యాన్సిల్ అయితే 2 2 2 5 15. నెక్స్ట్ 25%, దీన్ని కూడా 25/100, 25 ఎక్కం 25 నల్ల ఈక్వల్ టు 1/4 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ అలానే 12 1/2%, 12 1/2%ని మనం 12 రోడ్ల 24, 24 1 25, 25/2 పర్సంటేజ్ ఉంది కాబట్టి 100 ఈక్వల్ టు 25/200, 25/200. నెక్స్ట్ 25 ఎక్కం 25 ఎందుల 200 ఈక్వల్ టు 1/8 అనేది ఆన్సర్. 1/8 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొన్ని భిన్నాలను మనం ఏ విధంగా శాతంలోకి మార్చుకుందామో చూద్దాం. కొన్ని భిన్నాలను ఏ విధంగా శాతంలోకి మార్చుకుందామో చూస్తే చూడండి. భిన్నాలు ఒకటి 2/5 అనుకోండి. 2/5 అనేది మనకు భిన్నం. దీన్ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100తో చేయాలి. శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100తో చేయాలి. 5 ఎక్కం 5 20 ఈక్వల్ టు 40%. ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100తో మనం చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7/3 ఇంటూ 100 ఈక్వల్ టు 7 ఇంటూ 100 700/3. దీన్ని మనం 3తో చేస్తే 3 2 6, అలాగే 1 మిగులుతుంది 0, 3 ముళ్ళ 9 1 0, మళ్ళీ 3 ముళ్ళ 9 1 మిగులుద్ది. ఇవన్నీ మనం లవంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 3ని బై హారంగా రాసుకుంటే ఆన్సర్ అది 233 1/3%. 233 1/3%. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 1/4 ఈక్వల్ టు 3 నల్ల 12, 12 1 15, సారీ 3 నల్ల 12, 12 1 13/4 పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇంటూ 100 ఈక్వల్ టు 13/4 ఇంటూ 100. 4 ఎక్కం 4 25 మనకు మిగిలింది 13 ఇంటూ 25 ఈక్వల్ టు 325%. 325%. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం శాతంలోకి మార్చాలంటే ఏ విధంగా చేసామో చూసాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ భిన్నాల్లోని సంఖ్యను శాతంలోకి ఏ విధంగా మార్చాలో చూసాం. నెక్స్ట్ ఒక దశాంశ భిన్నాలను ఏ విధంగా శాతంలోకి మార్చుకోవాలో ఒకసారి చూస్తే 7%ని మనం దశాంశ భిన్నాలోకి మార్చుకుందాం ఒకసారి. ఈ 7%ని మనం 7/100గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ
పైన అంకెలో రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 0.007 సారీ 0.07 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 317%. ఫస్ట్ స్టెప్లో 317 ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి బై 100 ఈక్వల్ టు కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకు 317లో రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 3.17 అనేది ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం కొన్ని పర్సంటేజ్లు షార్ట్కట్లో ఒకసారి చూద్దాం. మనం ఏ విధంగా చేయాలో చూడండి ఒకసారి. 25% ఆఫ్ 80. మనం దీన్ని మామూలుగా షార్ట్కట్లో ఎలా చేయాలంటే ఇక్కడ 25% అడిగితే 25 ఆఫ్ అంటే ఇంటూ 80 ఈక్వల్ టు 25% అడిగాడు కాబట్టి మనకు డైరెక్ట్గా 80/4తో చేయాలి. ఎందుకంటే 100లో 25% అనేది 4 కాబట్టి మనం దీన్ని 80 అనేది 4తోనే చేస్తే మనకు 20 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 30% ఆఫ్ 60. ఇందులో ఒకసారి షార్ట్కట్ చూడండి మీరు. ఫస్ట్ 60%లో 10% ఎంత 6, 10%కి 6. ఇక్కడ ఉన్న 30%కి ఏమవుతుంది 3 × 6 18, 3 × 6 18. అలాగే థర్డ్ క్వశ్చన్ అనేది 40% ఆఫ్ 120, 40% ఆఫ్ 120. ఇక్కడ కూడా మనం 10%కి తీసుకుంటే 12 అవుతుంది. మనకు 40% కావాలి కాబట్టి 4 × 12 ఈక్వల్ టు 48 అనేది ఆన్సర్. ఇవి ఇలా షార్ట్కట్లో, ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. అందుకనే మనకు కొన్ని షార్ట్కట్లో కానీ టైంలు తక్కువ ఉండే సిచ్యువేషన్లో తీసుకుంటే మనకు క్వశ్చన్ అనేది తొందరగా చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 50% 110, 50% 110. అలాగే మనం ఇంతకుముందుకు 25% వచ్చినప్పుడు బై 4తో చేసాం. ఎందుకు ఇక్కడ 50% వచ్చింది కాబట్టి డైరెక్ట్ బై 2తో చేస్తే 50/5% అనేది మనకు 55 అనేది ఆన్సర్గా ఉండడం జరుగుతుంది. ఇవి కొద్దిగా కాన్సెప్ట్ అండి. డైరెక్ట్గా ప్రాబ్లం స్టార్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని కొద్దిగా కాన్సెప్ట్ చెప్పి మీకు ప్రాబ్లంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఫస్ట్ మనం ఆర్ఎస్ అగర్వాల్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాస్లో మనకు ఆర్ఎస్ అగర్వాల్ ఫస్ట్ క్లాస్ అనేది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మనకు కొన్ని ఒక 10 to 15 వరకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, తెలుగు బుక్లోనైనా కానీ. పర్సంటేజ్ చాప్టర్లో శాతంలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఒకసారి. ద రేషియో 5:4 ఎక్స్ప్రెస్డ్ హ్యాజ్ ఏ పర్సెంట్ ఈక్వల్స్. మనకి ఏం లేదండి, ఇక్కడ 5:4ని శాతంలోకి మార్చండి, 5:4ని శాతంలోకి మార్చండి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి ఆన్సర్ చూసుకున్నట్లయితే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, 5:4ని శాతంలోకి మార్చండి అనేది క్వశ్చన్. 5:4 మనం 5/4గా రాసుకుంటే శాతంలోకి మార్చుకోవాలి, అంటే ఇంటూ 100. 5:4ని శాతంలోకి మార్చండి. 5:4ని ఏ విధంగా రాయాలి, 5/4 ఇంటూ 100. 4 ఎక్కం 4 25ల 5 × 25 ఈక్వల్ టు 125%. 125%.
ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న ప్రాబ్లమ్స్ నోట్స్లో రాసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న క్వశ్చన్సే. శాతంలో చాప్టర్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రేషియో 5:4 ఎక్స్ప్రెస్డ్ హ్యాజ్ ఏ పర్సెంట్ ఈక్వల్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసాము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3:5 can be expressed in terms of percentage has. 3:5 can be expressed in terms of percentage has. ఇది కూడా ఏం లేదండి, 3.5ని శాతంలోకి మార్చండి. 3.5 can be expressed in terms of percentage. 3.5 can be expressed in terms of percentage. తెలుగులో 3.5ని శాతంలోకి మార్చండి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఆన్సర్. కొన్ని ఒక 10 to 15 వరకే ఇంగ్లీష్లో ఉన్నాయండి. వీటిని ప్రాబ్లం కూడా ఏం లేదు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మిగతా అన్ని తెలుగులో ఉండడం జరిగింది. తెలుగులో కూడా మీకు చెప్తున్నాను. 3.5 మనకు 3.5ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఫస్ట్ స్టెప్లో 3.5 ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి కింద 10 వస్తుంది. ఇంటూ శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 ఇంటూ 100 10 ఎక్కం 10 పదుల ఈక్వల్ టు 35 ఇంటూ 10 ఈక్వల్ టు 350%. 350% ఈజ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ 1% రైటన్ హ్యాజ్ ఏ డెసిమల్స్. ఇక్కడ తెలుగులో 0.5ని దశాంశ భిన్నంలోకి మార్చండి. 1 ఆఫ్ అంటే అందులో 0.5, 1ని ఆఫ్ చేస్తే 0.5. క్వశ్చన్ అనేది 0.5ని దశాంశ భిన్నంలోకి మార్చండి అనేది మనకు క్వశ్చన్. 1 ఆఫ్ అంటే హాఫ్ ఆఫ్ 1 అంటే 0.5, 0.5 అనేది 1 రావడం జరుగుతుంది. మనము 0.5ని ఏ విధంగా రాసుకుందాం? 0.5ని 5/10గా రాసుకోవచ్చు కదా. దీన్ని దశాంశ భిన్నాల్లోకి మార్చాలంటే మనకు ఇంటూ 100గా చేస్తే 5/1000 ఈక్వల్ టు, చూడండి ఒకసారి ఇక్కడ కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3. పైన 3 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 పాయింట్. ఆన్సర్ ఈజ్ 0.005. మనకి ఇంతకుముందు బేసిక్లో ఎగ్జాంపుల్లో చెప్పడం జరిగింది. మనకు చాప్టర్ అనేది డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే ఇలాంటివి చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు కాన్సెప్ట్ కొద్దిగా చెప్పడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్లు చాలా వీడియోస్లో చాలా తక్కువగా మనకు దొరకడం జరుగుతుంది. కానీ నేను కాన్సెప్ట్ చెప్పి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్లో పర్సంటేజ్లోని 4th క్వశ్చన్. వాట్ ఈజ్ 15% ఆఫ్ రేస్ 34? వాట్ ఈజ్ 15% ఆఫ్ రేస్ 34? ఇక్కడ ఎలా రాస్తామంటే 15% అంటే పర్సంటేజ్, అలాగే ఆఫ్ 34 మనకు 15% అంటే 15/100. ఇక్కడ హాఫ్ అంటే ఇంటూగా రాసుకోవచ్చండి. 34 ఇంటూ 34. నెక్స్ట్ 15 ఇంటూ 34/100. మనకు 15 ఇంటూ 34ని చేస్తే 510 వస్తుంది /100. ఇక్కడ చూడండి 510/100ని ఏ విధంగా రాసుకుందాం? కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన 510లో 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఆన్సర్ ఈజ్ 5.10. ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే మనకు 5th క్వశ్చన్. 63% ఆఫ్ 3/4 ఈజ్ అనే క్వశ్చన్ ఉంది. ఇక్కడ 63% అంటే 63/100. హాఫ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంటూ 3/4/7 ఈక్వల్ టు, ఒకసారి చూడండి ఇక్కడ జాగ్రత్తగా,
మనకి ఇది మిశ్రమ భిన్నంలో ఉంది. ఫస్ట్ నార్మల్ భిన్నంలోకి చేసుకుంటే 63/100 ఈక్వల్ టు 3 ఏళ్ళు 21, 21 ఇంటూ 4 63. 3 ఏళ్ళు 21, 21 ప్లస్ 4 25 అండి, బై 7 25 ఎక్కం 25 నల్ల 7 ఎక్కం 7 తొమ్మిల ఈక్వల్ టు 9/4 మనం చేస్తే 4 9తో చేస్తే 4 రెంట్ల 8, 1 మిగులుద్ది, పాయింట్ పెట్టుకుంటే 0, 4 రెంట్ల 8, 2 మిగులుద్ది. ఈ 2ని లవంగా 2 మిగులుద్ది, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0, 4 ఎక్కం 4 5ల 20. ఆన్సర్ అనేది 2.25. నెక్స్ట్ క్వశ్చన్, 88% of 370 plus 24% of 210 minus question mark equal to 118. Minus question mark equal to 118. ఇక్కడ మనం ఫస్ట్ ఆన్సర్ 88ని ఏ విధంగా రాసుకోవచ్చు? 88/100 హాఫ్ అంటే ఇంటూ, అలాగే 370 ప్లస్ 24%, 24/100 హాఫ్ అంటే ఇంటూ 210. ఇక్కడ మనం ఎక్స్ అనుకోండి, ఎక్స్ అనుకుంటే ఈక్వల్ టు 118. ఇందులో ఈ ఎక్స్ని -xని ఈక్వల్ టు y అవతల సైడ్ తీసుకొస్తే +x అవుతుంది. ఇక్కడ ఉన్న 118ను ఇటు సైడ్ తీసుకొస్తే -118 వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 88/100 ఇంటూ 370 ప్లస్ 24/100 ఇంటూ 210. ఈ 118 తీసుకొస్తే -118 ఈక్వల్ టు ఎక్స్. 88 ఇంటూ 370 32,56 బై 100 ప్లస్ 24 ఇంటూ 210 5040 బై 100. ఓకే, -118 ఈక్వల్ టు ఎక్స్. -118 ఈక్వల్ టు ఎక్స్. కింద 2 సున్నాలు కాబట్టి పైన రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత మనం 0 పెట్టుకుంటే 325.60. అలాగే ఇక్కడ కూడా 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 50.40 -118 ఈక్వల్ టు ఎక్స్. 325.60 ప్లస్ 50.40 ఈక్వల్ టు 376 వస్తుంది చేస్తే. అలాగే -118 ఈక్వల్ టు 258 అనేది మనకు ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 258 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్లో మనం శాతాలలో 6th క్వశ్చన్ చూసాం. అలాగే 7th క్వశ్చన్ మనం చూడడం జరుగుతుంది. 7th క్వశ్చన్ వచ్చేసి మనకు 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 850. 850% మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 860/100 హాఫ్ అంటే ఇంటూ 50 ప్లస్ 50%ను 50/100 హాఫ్ అంటే ఇంటూ 860. ఇక్కడ మనకు 0 క్యాన్సల్, అలాగే ఈ 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 86 ఇంటూ 5 ప్లస్
5 into 86 ఈక్వల్ టు 86 into 5 430. అలాగే 86 into 5 430. ఆన్సర్ ఈజ్ 430 plus 430 860 is answer. 860 is answer. Next, 45% of 750 minus 25% of 480 equal to ఎంత? ఈక్వల్ టు ఎంత? సో చూడండి, 45ని మనం 45/100, ఇక్కడ హాఫ్ అంటే ఇంటూ 750 మైనస్ 25%ని 25/100 హాఫ్ అంటే ఇంటూ 480. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ 25 ఎక్కం 25 నల్ల, 25 ఎక్కం 25 నల్ల, లేకపోతే 5 5లు 25, 5 20ల 100. ఈ 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 2ల 2 నల్ల, 2 2ల 2 నల్ల. మనకు మిగిలింది ఏంటంటే 45 into 75/10 మైనస్ 5 into 24 120 ఈక్వల్ టు 45 into 75 3375 మైనస్ 120 ఈక్వల్ టు కింద 10 ఉంది కాబట్టి ఒక సంఖ్య తర్వాత పాయింట్ పెట్టుకుంటే 337.5 మైనస్ 120 ఈక్వల్ టు 217.5 ఈజ్ ఆన్సర్. 217.5 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ పర్సంటేజ్లో 9th క్వశ్చన్. 40% of 1640 plus question marks equal to 35% of 980 plus 150% of 850. ఒకసారి ఇక్కడ చూడండి, 40% ఆఫ్ 1640, ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ విలువ రాసుకుంటే 35% ఆఫ్ 980 ప్లస్ 150% ఆఫ్ అంటే ఇంటూ 850. నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ఎక్స్ను ఇలానే ఉండనియండి. ఈ వాల్యూని ఈక్వల్ టు అవుటర్ తీసుకపోతే మైనస్గా రాయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 35ని 35/100 ఇంటూ 980 ప్లస్ 150%ను 150/100 ఇంటూ 850 బ్రాకెట్ క్లోజ్. ఈ వాల్యూను ఇటు ఈక్వల్ టు అవుతుంది తీసుకొస్తున్నాం కాబట్టి మైనస్ అవుద్ది. నెక్స్ట్ 40%ను 45/100 ఆఫ్ అంటే మనకు ఇంటూగా రాసుకుంటే 1640. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 ఏళ్ళ 35, 5 20ల 100, 5 ఏళ్ళ 35, 5 20ల 100, ఇక్కడ 980 అండి. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అయింది. 2 ఎక్కం 2 నల్ల 8, 2 9ల 18. నెక్స్ట్ 0000. నెక్స్ట్ ఇందులో కూడా 0000 క్యాన్సిల్ అయిపోద్ది. 7 into 49 మిగిలింది ఏంటంటే 7 into 49 ప్లస్ 15 into 85 అలాగే మైనస్ 4 into 164 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ 7 into 49 ప్లస్ 15 into 85 మనకు ఆన్సర్ అనేది ఇక్కడ 7 into 49 ప్లస్ 15 into 85 అనేది చేస్తే 1618. అలాగే 4 into 164 చేస్తే 656 రావడం జరుగుతుంది.
1618లోకి వెళ్ళి 656 తీసేస్తే 962 ఆన్సర్ ఈజ్ 962 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో 218% of 1674 equal to question mark into 1800. Question mark into 1800. ఒకసారి చూడండి ఇక్కడ 218 పర్సెంటేజ్ మనం బై 100గా రాసుకోండి. హాఫ్ అంటే ఇంటూ 1674 ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఇక్కడ ఎక్స్ ఇంటూ 1800 ఇది గుణిస్తుంది కాబట్టి ఇటు వస్తే భాగిస్తుంది. ఓకే, అర్థమైంది స్టెప్. 218% అంటే మనం 218/100 హాఫ్ అంటే ఇంటూ 1674 ఇక్కడ ఈక్వల్ అవుతల ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 1800 అనేది ఎక్స్ను భాగిస్తుంది కాబట్టి ఈక్వల్ టు యూతల్ సైడ్ తీసుకొస్తే మనం భాగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఒకసారి సింప్లిఫికేషన్ చూడండి. 9తోని 9 రెంట్ల, నెక్స్ట్ 9 ఎక్కం 9 7 మిగులుతుంది 77. 9 ఎందుల 64 అలాగే 5 మిగులుద్ది 9 6ల 54 9 6లు 54. నెక్స్ట్ 2 ఎక్కం 2 2 9ల 18 2 ముళ్ళ 6. చూడండి ఇక్కడ 218 ఇంటూ 93 218 ఇంటూ 93 బై 10,000 ఇక్కడ 2 సున్నాలు ఇంటూ ఇక్కడ 2 సున్నాలు నాకు 10,000. టోటల్ వాల్యూ 218 ఇంటూ 93 వచ్చేసి 20274 అనేది రావడం జరుగుతుంది బై 10,000. మనకు కింద 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన ఆన్సర్లో రైట్ సైడ్ నుంచి 4 అంకెల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ 2.0274. 11th క్వశ్చన్ వచ్చేసి 60% ఆఫ్ 264 ఈజ్ ద సేమ్ హ్యాజ్. ఇక్కడ 60% ఆఫ్ 264 చేస్తే మనకు ఒక వాల్యూ రావడం జరుగుతుంది. ఆ వాల్యూ అనేది కింద ఉన్న ఆప్షన్స్లోని చేస్తే మనకు ఒక వాల్యూ రావడం జరుగుతుంది. ఆ ఆన్సర్ ఈ ఆన్సర్ సేమ్ ఉండడం జరుగుతుంది. 60% ఆఫ్ 264 చేస్తే వచ్చిన ఆన్సరు ఏమొస్తుందో అలాగే కింద ఉన్న ఆప్షన్లు చేస్తే సేమ్ అదే వచ్చే ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది అనేది మనకు క్వశ్చన్. ఫస్ట్ మనము 60% ఆఫ్ 264 ఈజ్ ద సేమ్ హ్యాజ్ 60% ఆన్సర్ 60% అంటే 60/100 హాఫ్ అంటే ఇంటూ 264 ఈక్వల్ టు 60 ఇంటూ 264 ఏమైతే మనకు 15840/100. కింద 2 సున్నాలు కాబట్టి మనకు 15840లో రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఆన్సర్ 15840 అనేది 8.40 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అలాగే కింద ఉన్న ఆప్షన్స్లలో ఈ వాల్యూ చేస్తే మనకు ఇదే ఆన్సర్ వస్తుంది. అందులో ఏ ఆన్సర్ వస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏ ఈక్వల్ టు 10% అంటే 10/100 హాఫ్ అంటే ఇంటూ 44 ఈక్వల్ టు 10 ఇంటూ 44 440/100. మనకు 440లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 4.40 అంటే ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం ఒకసారి. ఆప్షన్ బి 15% ఆఫ్ 1040 15% ఆఫ్ 1040 15% మనము 15/100 అలాగే హాఫ్ అంటే ఇంటూ 10
6 అండి, సారీ ఇది 6గా రాసుకోండి, ఈక్వల్ టు 15 × 1056 మనకు సేమ్ 15840 రావడం జరుగుతుంది. బై 100 ఉంది కాబట్టి బై 100. కింద 2 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి జీరోలు ఉన్నాయి కాబట్టి పైన ఆన్సర్లో 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 158.40 ఈజ్ ఆన్సర్. అంటే కింద ఉన్న ఆప్షన్స్లలో మనకు సేమ్గా వచ్చిన ఆన్సర్ ఆప్షన్ ఈజ్ బి. ఒకసారి సి ఆప్షన్ కూడా ట్రై చేసి చూడండి, అది రాదు. ఈ అనేది నన్ ఆఫ్ దిస్, ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి. నెక్స్ట్ 12th క్వశ్చన్. 270 candidates appeared for an examination, of which 250 passed the pass. 270 candidates appeared for an examination, of which 250 passed the pass. అంటే మనకు ఒక పరీక్షలో 270 మంది హాజరయ్యారు, అందులో 250 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. అయినా పాస్ పర్సంటేజ్ ఎంత? ఒకసారి ఇక్కడ చూస్తే మనకు మొత్తం టోటల్ 270 మెంబర్స్ అండి, అందులో 250 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. అయినా పాస్ పర్సంటేజ్ ఎంత? పాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. పాస్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ ఇది 9తో పోవడం జరుగుతుంది. 9 ముళ్ళ 27, 9 రెంట్ల 18, 7 మిగులుద్ది 72, 972, 0 0 ఈక్వల్ టు 28 × 10 280/3. దీన్ని మనం 3తో చేస్తే 3 9 27, 1 మిగులుద్ది 0, 3 ముళ్ళ 9, 1 మిగులుద్ది. ఇవన్నీ మనం లవంగా రాసి 3ని హారంగా రాసుకుంటే 93 1/3% అనేది మనకు పాస్ పర్సంటేజ్ రావడం జరిగింది. పాస్ పర్సంటేజ్ ఎంత? 93 1/3% అనేది పాస్ పర్సంటేజ్గా రావడం జరిగింది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఒక 15-20 వరకే మనకు ఇంగ్లీష్లో ఉండడం జరిగిందండి, మిగతా క్వశ్చన్స్ అన్ని తెలుగులో ఇవ్వడం జరిగింది. 5 out of 2250 parts of earth is sulfur. What is the percentage of sulfur in earth? అంటే 2250 భూభాగంలో ఉన్న ఎర్త్లో 5% సల్ఫర్ ఉంది. 5 అనేది పల్చర్గా ఉంది. మొత్తం 2250 భూభాగాలుగా ఉన్న భూమి మీద 5 అనేది మనకు సల్ఫర్గా ఉంది. అయినా సల్ఫర్ పర్సంటేజ్ ఎంత అని అడగడం జరిగింది. టోటల్ భూమి యొక్క ఎంత ఉంది? ఎన్ని వంతులు ఉన్నది? 220 వంతులు ఉంది. ఈ 2250లో మనకు 5 అనేది సల్ఫర్గా ఉండడం జరిగింది. సల్ఫర్గా ఎంత ఉంది? 5 ఉంది. ఈ సల్ఫర్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100తో చేస్తే మనకు ఈ 0 0 పోతుంది. అలాగే 5 ఎక్కం 5 నల్ల 20, 5 5ల 25, 5 5ల 25. నెక్స్ట్ 5 9ల 45, 5 రెంట్ల 10. 2/9% అనేది సల్ఫర్ ఉండడం జరిగింది. 2/9% సల్ఫర్ ఉండడం జరిగింది. నెక్స్ట్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7.2 kg ఈజ్ 18 grams? 7.2 కిలోగ్రాములో 18 గ్రాముల ఎంత శాతం? 7.2 కిలోగ్రాములో 18 గ్రాములు అనేది ఎంత శాతం? ఒకసారి ఇక్కడ మనం 7.2 కిలోగ్రామ్స్, 1 కిలోగ్రామ్కి ఎంత అండి? 1 కిలోకు మనకు 1000 గ్రాములుగా తీసుకుంటే 7.2 కిలోగ్రామ్స్ అంటే మనకు 7.2 × 1000 ఈక్వల్ టు 7200.
7200 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 7200లో 18 గ్రామ్స్ అనేది ఎంత అంటే 18/7200 ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ ఇక్కడ 9×18 972. 2 ఎక్కం 2 4 0000 క్యాన్సిల్ పోతే మనకు 1/4గా రావడం జరుగుతుంది. ఈ 1/4ని మనం 0.25గా రాసుకోవడం ఎలా అంటే మనకు 100లో 4% అంటే 4 అంటే 4వ వంతు అంటే 25 అండి. అది బైలో ఉంది కాబట్టి 100 అనేది 2 సున్నాలు ఉంటాయి కాబట్టి మనకు 25 అంటే వచ్చిన సంఖ్యను 2 అంకెల తర్వాత పాయింట్ తీసుకుంటే 0.25 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 0.01 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 0.1? 0.01 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 0.1? ఇక్కడ 0.1లో 0.01 అనేది ఎంత శాతం? 0.1లో 0.01 అనేది ఎంత శాతం? శాతం అడగాడు కాబట్టి 100. ఇక్కడ మనం పైన పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, కింద పాయింట్ తర్వాత ఒకే అంకె ఉంది. పైన 2 అంకెలు ఉన్నాయి, కింద 1 అంకె ఉంది కాబట్టి కింద తక్కువ ఉంది కాబట్టి 1/10గా రాసుకోండి ఇంటూ 100. 1/10గా రాసుకుంటే ఇంటూ 100. ఒకసారి చూడండి, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, అంటే కింద 1 అంకె తక్కువ ఉంది, 1 అంకె తక్కువ ఉంది కాబట్టి కింద ఇంటూ 10 వేసాం. అదే 2 అంకెలు తక్కువ ఉంటే ఇంటూ 100, 3 అంకెలు తక్కువ ఉంటే ఇంటూ 1000 అలా వేసుకోవచ్చు మనం. 1/10 ఇంటూ 100, 10 పోతే 10 ఇంటూ 10 ఎక్కం 10 పదల ఈక్వల్ టు ఆన్సర్ ఈజ్ 10%. 10%. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2650 ఈజ్ 1987.50? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2650 ఈజ్ రేస్ 1987.50? 1987.50. 2650లో 1987.50 ఎంత శాతం అనేది అడిగాడు. మనకు 2650లో 1987.50 ఎంత శాతం అని అడిగాడు. ఎంత శాతం అని అడిగాడు. ఒకసారి చూడండి, ఇక్కడ 1987.50. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి కింద 2 సున్నాలు వేయండి. అలాగే పాయింట్ తర్వాత 3 అంకెలు ఉంటే ఇంటూ 1000, పాయింట్ తర్వాత 1 అంకె ఉంటే ఇంటూ 10 ఇంటూ 100. సో చూడండి, 0 క్యాన్సల్, ఈ 100 క్యాన్సల్ పోతే మనకు డైరెక్ట్గా 265 ఇంటూ 75 వేస్తే 19,875 రావడం జరుగుతుంది. 265ను భాగిస్తే 19,875ని 260తో భాగిస్తే మనకు డైరెక్ట్గా 75% అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ డే ఈజ్ 3 అవర్స్? ఒక రోజులో 3 గంటలు అనేది ఎంత శాతం? ఒక రోజులో 3 గంటలు అనేది ఎంత శాతం? ఒక రోజుకు మనకు 24 అవర్స్, రోజుకు మనకు 24 అవర్స్ కాబట్టి 24 అవర్స్లో 3 అవర్స్ అనేది ఎంత శాతం? ఈక్వల్ టు 24 ఎక్కం 3 ఎక్కం 3 ఎందులు 24, అలాగే 4 2 8, 4 25 100. 25/2%. ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 25లో హాఫ్ ఎంత? 12 1/2, 12 1/2 ఆర్ 12.5గా కూడా మనం రాసుకోవచ్చు. ఆన్సర్లో 12 1/2 ఉంటే ఇది ఆన్సర్, అలాగే 12.5 ఉంటే ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుంచి తెలుగులో ఉండడం జరుగుతుంది. 18th క్వశ్చన్ కాంచెల్లి మనకు ఆర్ఎస్ అగర్వాల్లో శాతం అనే టాపిక్ స్టార్ట్ చేసాం.
అందులో 18th క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి. ఒక కాగితం ఫోటోస్టాట్కు కాపీ ఇవ్వడానికి రూపాయలు 1 ఛార్జ్ చేస్తారు. మొదటి 1000 కాగితాల తర్వాత వాటికి ఛార్జీలో 2% తగ్గింపు ఇస్తారు. మొదటి 1000 కాపీల తర్వాత వాటికి ఛార్జీలో 2% తగ్గింపు ఇస్తారు. 5000 కాగితాలను కాపీ చేయడానికి ఎంత ఛార్జీ చేస్తారు? ఒకసారి ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా మనకు చేయొచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కాగితం ఫోటోస్టాట్కు చేయడానికి కాపీ ఇవ్వడానికి రూపాయి ఛార్జ్ చేస్తారు. మొదటి 1000 కాగితాల తర్వాత అంటే మొదటి 1000 కాగితాల తర్వాత అంటే ఫస్ట్ మనకు మొదటి 1000 కాగితాలకు ₹1 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మొదటి 1000 కాగితాలకు ₹1 మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ తర్వాత మిగతా వాటిని మొత్తం కాగితాలు అనేది 5000 ఉండడం జరిగింది. ఇందులో మొదటి 1000 కాగితాలకు మనకు ₹1 చొప్పున ఛార్జ్ చేస్తే 1000 రావడం జరుగుతుంది. మిగిలిన ఎన్ని కాగితాలు ఉన్నాయి? మనకు 4000 కాగితాలు ఉన్నాయి. ఈ 4000 కాగితాలను 2% తగ్గింపు చేస్తారు. 2% తగ్గింపు అంటే మనకు ఓవరాల్గా 100% వేసుకుంటే ఇందులో 2% తగ్గింపు చేస్తారు. అంటే మిగిలినది ఎంత ఉంటుంది? 98% ఉంటుంది కాబట్టి ఇంటూ 98/100% కాబట్టి ఇంటూ 100. 0000 పోతే మనకు 40 × 98 = 4920. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు 1000 కాగితాలకు మొదటి 1000 కాగితాలకు ₹1 ఛార్జ్ చేస్తే మనకు 1000 రావడం జరుగుతుంది. మిగతా కాగితాలకు అంటే 5000 నుంచి 1000 తీసేశాక 4000 ఉంటుంది. ఈ 4000కి 2% తగ్గింపు ఇచ్చారు. అంటే 98/100. 0000కు పోతే మనకు 40 × 98 రావడం జరిగింది = 4920. మొత్తం 5000 కాగితాలు కాపీ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు? మొదటి 1000 కాగితాలను ₹1తో కాపీ చేస్తే 1000. అలాగే 2% ఉజ్జాయింపు చేస్తే మనకు 4920 రావడం జరిగింది. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 3920 అండి. సారీ మొత్తం ఈజ్ 4920. 40 × 98 = 3920. ఫస్ట్ 1000 కాగితాలకు ₹1 చొప్పున ఖర్చు చేయడం జరిగింది కాబట్టి వచ్చిన ఆన్సర్ 1000. అలాగే మిగిలిన వాటిని 4000లో 2% తక్కువ చేసి కాపీ చేస్తారు. అంటే 98% అంటే 98/100. 00 పోతే మనకు 40 × 98. 40 × 98 = 3920. మొత్తం ఎంత ఖర్చు చేశారంటే ఛార్జ్ చేశారంటే ఫస్ట్ వాటికి 1000, అలాగే నెక్స్ట్ వాటికి తగ్గింపు ఇచ్చిన తర్వాత 3920 = 4920 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. అమ్మకానికి ఉన్న వస్తువుపై ₹2.50 గృహిణి ఆదా చేస్తుంది. ఆమె ₹25 ఆ వస్తువుపై ఖర్చు చేస్తే ఆ లావాదేవీలో ఎంత శాతం ఆదా అయ్యింది? అమ్మకానికి ఉన్న ఒక వస్తువుపై ₹2.50 గృహిణి ఆదా చేస్తుంది. ఆమె ₹25 వస్తువుపై ఖర్చు చేస్తే ఆ లావాదేవీలో ఎంత శాతం ఆదా అవుతుంది? మనకి ఇక్కడ మొత్తం ఎంత ఖర్చు చేస్తుందండి? ₹25 ఖర్చు చేస్తుంది. ఆదా ఎంత? 2.5. పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అయినా ఎంత శాతం ఆదా చేస్తుంది? శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ 2.5. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి కింద ఇంటూ 10 చేస్తే ఇంటూ 100. నెక్స్ట్ స్టెప్లో 25 × 100 ×
100 బై 25 into 10 250 ఈక్వల్ టు 2500 by 250 2500 by 250 0 పోతే 25 ఎక్కంలా 25 ఈక్వల్ టు 10% ఈక్వల్ టు 10%. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్ 8 లీటర్స్లో 20% ద్రావణంలో శుద్ధ ఆమ్లము ఎన్ని లీటర్లు? 8 లీటర్స్ 20% ద్రావణంలో శుద్ధ ఆమ్లము ఎన్ని లీటర్లు? మన ఇక్కడ 8 లీటర్లో 20% శుద్ధ ఆమ్లం ఉంది. అయితే ఎంత ఆమ్లం ఉంది అనేది క్వశ్చన్. ఒకసారి 8 మొత్తం ఎన్ని లీటర్లు ఉన్నాయి? 8 లీటర్లు, అందులో 20% శుద్ధ ఆమ్లం ఉంది. అయినా ఆ 20% శుద్ధ ఆమ్లం వాల్యూ ఎంత అనేది మనకు క్వశ్చన్. 0 2 ఎక్కం ఇది ఇలానే ఉంచండి. 0 పోతే 8 16 బై 10 కింద 10 ఉంది కాబట్టి పైన రైట్ సైడ్ నుంచి లోకంక తర్వాత పాయింట్ పెట్టుకుంటే 1.6 ఈజ్ ఆన్సర్. మనము ఆర్ఎస్ అగర్వాల్లో భాగంగా ఈరోజు శాతంలో ఫస్ట్ నుంచి వెళ్ళి 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్తో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం తప్పకుండా వీడియో చూస్తూనే ఉండండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. థ్యాంక్ యూ.